అందరికీ నమస్కారం. వీకేఆర్ ఎంటర్టైన్మెంట్స్ తరపున రమేష్ గారు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాడు. మేము కూడా చాలా అవార్డ్స్ ఫంక్షన్ చేసాము, చాలా ఇస్తాం, కానీ ప్రసాద్ ల్యాబ్ లోపల ఇస్తాం. మేము బయట పెడతామంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. అయినా కూడా ఆయన చాలా రిస్క్ చేసి బయట పెట్టి బ్రహ్మాండంగా ఒక 100 రోజుల సినిమా ఫంక్షన్ ఎలా చేస్తారో అలా చేస్తున్నారు. ఆయన రమేష్ గారిని అభినందిద్దాం. రమేష్ గారు అలా చేయడానికి కారణం ఏంటంటే ఇలాంటి స్పాన్సర్స్ అందరూ వెనకాలన్నారు కాబట్టి. మేము చేసే ఫంక్షన్ ఏంటంటే మా జోరు డబ్బులు చేస్తాం. వీళ్ళు ఏంటంటే స్పాన్సర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రమేష్ గారికి కొంచెం 4 స్టెప్పులు ఎదురుకెళ్ళి బాగా చేయడానికి ఉపయోగపడింది. ఇది హ్యావ్ ఈ స్పాన్సర్స్ అందరికి మరొకసారి అభినందనలు. ఇక మా ప్రసన్న గారు ఉన్నారు. ఆయన వైజాగ్ జిహెచ్ఎంసీ బ్రాండ్ అంబాసిడర్ గారు. నాకు చాలా చిన్ననాటి మిత్రుడైన 20 సంవత్సరాల నుంచి మేము ఇద్దరు ట్రావెల్ చేస్తున్నాం. మంచి మిత్రుడు. ఆయన కూడా ఈ ఫంక్షన్కి వచ్చినందుకు, ప్రత్యేకంగా దీనికోసం వచ్చినందుకు రమేష్ గారు పని కట్టుకుని ఈ ఫంక్షన్ కోసం ఆయన పిలిచినందుకు ఆయన కూడా ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ కానివ్వండి, మా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ మా మిత్రులందరూ. అదే మంచి ఫంక్షన్కి వచ్చాం. ఈ ఫంక్షన్కి అవార్డ్స్ అనేది ఏంటంటే ఎదటి మనిషి యొక్క ప్రతిభని కొంచెం పెంచి అతనికి మరింత ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఈ అవార్డ్స్ ఉపయోగపడతాయి. అవార్డు వాల్యూ ఎంత అని కాదు, అది ₹1,00,00,000తో సమానం వాల్యూ అనేది. ఎందుకంటే ఒక అవార్డు సాధించడం అంటే అది జీవితంలో ఎన్నో మెట్లు ఎక్కినట్టుగా మనం ఫీల్ అవ్వాలి. అలాంటి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న మా రమేష్ గారిని మరొకసారి అభినందిస్తూ, ఇక లేట్ చేయకుండా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న అవార్డీస్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పైకి పిలిచి అవార్డ్స్ కార్యక్రమం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే మా యాంకర్ భార్గవి, నేను హీరోయిన్ చేస్తానమ్మా అంటే వద్దండి, నేను పెళ్లి చేసుకుంటానంది. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. అదే హీరోయిన్ అయితే మళ్ళీ పెళ్లి చేసుకోవడం కుదరదు కాబట్టి నా మాట వినలేదు. అయినా మా భార్గవిని కూడా మరొకసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ.